మరికొన్ని గంటల్లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చందనోత్సవానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. సింహాచలంలో మరి కొద్ది గంటల్లో సింహాద్రి చందనోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దాదాపు లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, భక్తులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. 12 గంటల నుంచి సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ప్రారంభం కాబోతోంది. ఎప్పుడు అని ఎదురు చూసేటువంటి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలగబోతోంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారిక యంత్రాంగం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి. సర్వాంగ సుందరంగా సింహాద్రి అప్పన్న ఆలయాన్ని తీర్చిదిద్దారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. అలాగే ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరగబోతున్నాయి. రాత్రి 12 గంటలకి మొట్టమొదటిగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు సింహాద్రి అప్పన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత, దర్శనం చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి ప్రక్రియలన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 5 గంటల వరకు కూడా అంతరాలయ దర్శనాలు ఉండబోతున్నాయి. మనం చూడొచ్చు, క్యూ లైన్స్ అన్నీ కూడా దాదాపుగా సిద్ధమయ్యాయి. భారీ బందోబస్తు నడుమ చందనోత్సవం జరగబోతుంది. అయితే ఏడాదికి ఒకసారి జరిగేటువంటి చందనోత్సవ వేడుకను, నిజరూప దర్శనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పన్న భక్తులు కూడా ఈ వేడుకకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లతో పాటు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా భద్రత దృష్ట్యా ఇప్పటికే అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ఏదైతే అనుమతి ఇచ్చినటువంటి వాహనాలనే కొండపైకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగానే వెహికల్స్ అన్నిటికీ కూడా పాసులు అలాట్ చేయడం జరిగింది. అలాగే ఇచ్చినటువంటి టికెట్లు 300, 1000, 1500 టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లకు సంబంధించినటువంటి టైం స్లాట్ విధానం ద్వారా దర్శనం జరగబోతోంది. ఆ టైం ఎవరికి ఏ టైం అయితే కేటాయిస్తారో ఆ టైంలోనే వచ్చి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆలయంలోకి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రాత్రి 12 గంటల తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపే భక్తులు పెద్ద ఎత్తున చేరుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కిందకు వచ్చిన తర్వాత తొలి పావంచ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సుల్లోనే భక్తులంతా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏవైతే వెహికల్స్కు, విఐపి వెహికల్స్కు పాసులు ఇచ్చారో ఆ వెహికల్సే కొండపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరత్ర వెహికల్స్లో ఎవరిని ప్రైవేట్ వెహికల్స్లో పంపించేటువంటి అవకాశం ఉండదు. వేలాదిగా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా బస్సుల్లోనే తరలించేటువంటి ప్రక్రియ ఉంటుంది. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు కనుక ఈ 3 క్యూ లైన్లు ఏవైతే 300, 1000, 1500 ఈ 3 టికెట్ల ద్వారా వెళ్ళేటువంటి క్యూ లైన్తో పాటు ఉచిత దర్శనం కూడా ఉంది. సర్వదర్శనం కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టే. సింహాచలం చందనోత్సవానికి సర్వాంగ సుందరంగా ఆలయం అంతా కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది గంటల్లోనే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలగబోతుంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రాబోతా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.